ఉత్తర కొరియా అధినేత కిమ్ జంగ్ ఉన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇటీవల అతడు తీవ్ర అస్వస్థతతో కనుమరుగయ్యాడు. దీంతో ఆ దేశ ప్రజల్లో ఒక్కరు కూడా అతడు ప్రాణాలతో ఉండాలని కోరుకోలేదు, ప్రార్థించలేదు. అంటే కిమ్ చనిపోవాలని ఆ దేశ ప్రజలు కోరుకుంటున్నారు. అక్కడి క్రూరమైన రూల్స్ తెలిస్తే మీరు కూడా అదే కోరుకుంటారు. కిమ్ జంగ్ ఉన్, ఇతడి పేరు వింటే అమెరికా సైతం వణికిపోతుంది. ఉత్తర కొరియాను ప్రపంచం నుంచి వేరు చేసిన ఈ అధినేత ఆగడాల గురించి తెలిస్తే మనం ఎంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నామో మనకు అర్థమవుతుంది. కేవలం కిమ్ మాత్రమే కాదు, అతడి కుటుంబం మొత్తం అంతే. వారికి ఎవరైనా ఎదురైతే సొంత వాళ్ళను కూడా చంపేయడం వారి ఆనవాయితీ. అలాంటి ఆ ప్రభుత్వంలోని అధికారులు ఆ దేశంలో నివసించే ప్రజల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఆ దేశంలో ఇప్పటికీ సుమారు 100 ఏళ్ళు వెనకబడి ఉందంటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఇంటర్నెట్ ఉండదు, కేవలం 3 టీవీ ఛానల్స్ మాత్రమే ఉంటాయి. ఫోన్లు ఉపయోగించకూడదు. ఇక్కడి పేదలకు ఫోటోలు తీయకూడదు. ఇలా ఒకటేమిటి, ఇంకా చాలా నిబంధనలు ఉన్నాయి. ప్రపంచమంతా కరోనా వైరస్తో అల్లాడుతూ ఉంటే ఆ దేశంలో మాత్రం ఒక్క కరోనా కేసు కూడా లేకపోవడం నిజంగా ఆశ్చర్యకరమే. అయితే ఇన్నాళ్ళు ఆ దేశాన్ని పీడించిన కిమ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడనే సమాచారం తెలియగానే చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా ఇతని పీడ వదులుతుందా అని ఎదురు చూస్తున్నారు. కానీ క్షేమంగానే ఉన్నానంటూ అతడు మళ్ళీ కనిపించడం ప్రజలను నిరాశపరిచింది. అయితే అక్కడ ప్రజలు కిమ్ చనిపోవాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఈ కఠోర వాస్తవాలు తెలిస్తే అక్కడ ప్రజల కోరిక న్యాయమైనదా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్. ఉత్తర కొరియాలోకి అడుగుపెట్టగానే తప్పకుండా ఒక గ్రహానికి వెళ్ళాం అనిపిస్తుంది. అక్కడ ప్రజలను చూస్తే తప్పకుండా జాలి కలుగుతుంది. అక్కడ నిబంధనల గురించి తెలిస్తే అసలు మానవ హక్కులు ఉన్నాయా అనే సందేహం కలుగుతుంది. నిరంకుశత్వానికి మారుపేరైన ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ను అక్కడి ప్రజలకు దేవుడు అనుకుంటారు. లేదా అలా ఒప్పుకుని తీరాలి, లేకపోతే వాళ్ళు ప్రాణాలతో ఉండరు. వారానికి 7 రోజులే పని. ఆ రోజులు వరుసగా పనిచేయాలంటే మనకు విసుగు వస్తుంది. కానీ ఆ దేశంలో వారంలో 7 రోజులు పనే. బయటకు మాత్రం వారంలో 6 రోజులు మాత్రమే పని అని చెబుతారు. కానీ సెలవు రోజు మాత్రం ఖాళీగా ఉండనివ్వరు. ఆ రోజు కూడా ప్రజలు వాలంటీర్గా పనిచేయాలి. అంటే అక్కడ 7 రోజులు పనిచేయాల్సిందే. కిమ్ తనను తాను దైవంగా భావిస్తాడు. ఈ సందర్భంగా ప్రజల కోసం కొన్నాళ్ల కిందట తన బయోగ్రఫీని కూడా విడుదల చేశాడు. అందులో తాను 2 ఇంద్రధనుస్సుల మధ్య నుండి పుట్టానని, ఆ సమయంలో ఆకాశంలో కొత్తగా ఒక నక్షత్రం పుట్టింది అని తెలిపాడు. అంతేకాదు, అతడికి వాతావరణాన్ని కంట్రోల్ చేసే పవర్ కూడా ఉందని చెప్పాడు. ఉత్తర కొరియాలో ఈ ఏడాది 2022 కాదు, అక్కడ ప్రస్తుతం 109వ సంవత్సరం నడుస్తోంది. అదేంటి కొత్తగా ఉంది అనుకుంటున్నారా? ముందే చెప్పాం కదా, అది ప్రపంచం నుండి వేరు చేయబడిన దేశమని. అక్కడ అన్నీ ఇలాగే ఉంటాయి. ఆ దేశంలో మన క్యాలెండర్ను అస్సలు ఫాలో కారు. కిమ్ టు సంగ్ పుట్టినరోజు నుంచి అక్కడ క్యాలెండర్ను లెక్కిస్తారు. ఆ రోజే వారికి న్యూ ఇయర్ కూడా. ఈ దేశానికి ప్రత్యేకమైన టైం జోన్ కూడా ఉంది. జపానీయుల కంటే 30 నిమిషాలు ముందుగా సమయాన్ని మార్చుకున్నారు. పోర్న్ సినిమాలు చూస్తే మరణమే. దక్షిణ కొరియా అశ్లీల చిత్రాలకు పెట్టింది పేరు. కానీ ఉత్తర కొరియాలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం. ఆ దేశంలో ఎవరైనా పోర్న్ చూస్తున్నారనే అనుమానం కలిగినా కూడా చాలు, చంపేస్తారు. అంతేకాదు, ఎవరూ బైబిల్ చదవకూడదు. ఎవరి వద్దనైనా అది కనిపిస్తే చావే. ఆ దేశంలోని ప్రతి ఇంట్లో రేడియో ఉంటుంది. అది కూడా ఎప్పుడూ ఆన్లోనే ఉండాలి. ఆపితే శిక్ష తప్పదు. పేదలను ఫోటో తీయకూడదు. ఉత్తర కొరియా ప్రజలు అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ఈ విషయం ప్రపంచానికి తెలియకుండా కిమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. పర్యాటకులు అక్కడి పేదలకు ఫోటోలు తీయకూడదు. అందుకే ఆ దేశానికి వెళ్ళే పర్యాటకులు తమ మొబైల్ ఫోన్లను విమానాశ్రయంలోనే ఇచ్చేయాలి. ఫోన్లతో ఆ దేశంలో తిరగకూడదు. పర్యాటకులు స్థానికులతో మాట్లాడకూడదు. ఇందుకు ప్రత్యేకంగా ఒక గైడ్ను ఏర్పాటు చేసుకోవాలి. ఇష్టానుసారం ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదు. ఉత్తర కొరియాలో జూలై 8, డిసెంబర్ 17 తేదీల్లో ఎలాంటి వేడుకలు నిర్వహించకూడదు. కనీసం పుట్టినరోజు కూడా చేసుకోకూడదు. ఎందుకంటే కిమ్ తాత కిమ్ టు సంగ్, కిమ్ తండ్రి కిమ్ జంగ్ టూలు ఆ తేదీల్లోనే చనిపోయారు. ఉత్తర కొరియా పిల్లలకు ప్రపంచ చరిత్రతో పనిలేదు.
వారికి కేవలం కిమ్ పూర్వీకులు కిమ్ జంగ్ 1, కిమ్ జంగ్ 2 చరిత్రలు మాత్రమే బోధిస్తారు. 3 టీవీ ఛానళ్ళు, ఇంటర్నెట్ ఉండదు. మన దేశంలో దూరదర్శన్కు ఉన్న ఛానల్ కూడా ఆ దేశంలో ఉండవు. అక్కడ కేవలం 3 టీవీ ఛానల్స్ మాత్రమే అనుమతి ఉంది. వాటిలో కూడా కేవలం స్థానిక వార్తలు మాత్రమే ప్రసారం అవుతాయి. ప్రపంచంలో ఏం జరుగుతుందో వారికి తెలియదు. ఇక్కడ ఇంటర్నెట్ సదుపాయం కూడా ఉండదు. కేవలం వీఐపీలకు మాత్రమే ఇంటర్నెట్ ఇస్తారు. ఇందుకు రెడ్ స్టార్ అనే వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్నారు. నేరం చేస్తే 3 తరాలకు జైలు శిక్ష. ఉత్తర కొరియా ప్రజలు నేరాలు చేయండి అంటేనే భయపడిపోతారు. ఒక వ్యక్తి నేరానికి పాల్పడితే అతడి తర్వాత 2 తరాలు కూడా జైలు శిక్ష అనుభవించాలి. అంటే 3 తరాలు తమ జీవితం అంతా జైల్లోనే గడపాలన్నమాట. ఆ దేశంలో కిమ్ ఆగడాలను వ్యతిరేకించి అనేక మంది జైల్లో ఉన్నారు. సుమారు 2.5 లక్షల మంది బందీలుగా ఉన్నారు. వారు తప్పించుకోకుండా జైలు చుట్టూ కరెంటు కంచెను ఏర్పాటు చేశారు. ఏకంగా నకిలీ నిర్మాణాన్నే నిర్మించాడు. శత్రుదేశమైన దక్షిణ కొరియన్లను ఎరవేయడానికి ఉత్తర కొరియా కిజాంగ్ డోంగ్ అనే నకిలీ నగరాన్ని నిర్మించింది. అక్కడ ఎవరూ నివసించరు. రాత్రి వేళల్లో మాత్రం ఇళ్లల్లో లైట్లు వేస్తూ జనాలు ఉన్నట్లు భ్రమ కల్పిస్తారు అంతే. అయితే దక్షిణ కొరియా తెలివి తక్కువది కాదు. ఈ విషయాన్ని ఎప్పుడో గుర్తించి అప్రమత్తంగా ఉంటుంది. శారీరక అవసరాల కోసం మహిళలతో ప్లెజర్ స్క్వాడ్. కిమ్ జాంగ్ ఉన్ 2000 మంది మహిళలతో ప్రత్యేకంగా ప్లెజర్ స్క్వాడ్ను ఏర్పాటు చేశాడు. వాళ్ళు కిమ్తో పాటు అతని సైనికులకు అన్ని రకాల పనులు చేయాలి. వీరిలో 13 ఏళ్ల బాలికలే అత్యధికం. వీరిలో కిమ్ వద్ద పనిచేసే మహిళలు వేరేగా ఉంటారు. కిమ్ ఎప్పుడు కోరితే అప్పుడు కోరికలు తీర్చాలి. మిగతా బాలికలు సైతం కిమ్కు సేవలందించే సైన్యం సెక్స్ కోరికలు తీర్చాలి. ఉత్తర కొరియాలో కూడా 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఇందులో కేవలం ఒకే ఒక అభ్యర్థి పోటీకి నిలబడతాడు. అది ఎవరో మీకు తెలిసిందే. ప్రజలకు అతడు నచ్చినట్లయితే తమకు నచ్చిన అభ్యర్థి పేరును బహిరంగంగా ప్రకటించాలి. ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిందే. ఆ ధైర్యం చేయలేక కిమ్నే తన అధినేతగా అంగీకరిస్తున్నారు అక్కడి ప్రజలు. కిమ్ ఆగడాలను తెలిపే మరికొన్ని విషయాలు. కిమ్ జాంగ్ ఉన్ తన మావయ్యను దుస్తులు విప్పి ఆకలితో ఉన్న 120 వీధి కుక్కల బోన్లో వేసి చంపేశాడు. ఈ దేశంలో జీన్స్ దుస్తులు వేసుకోకూడదు. ఇక్కడ ఇళ్ళు బూడిద రంగులోనే ఉండాలి. ఇళ్ల బయట తప్పకుండా కిమ్ పూర్వీకులు నాయకుల ఫోటోలు ఉండాలి. మగవాళ్ళంతా కిమ్ జాంగ్ ఉన్ హెయిర్ స్టైల్నే అనుకరించాలి.